హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. సో ఈ రోజు మన రెసిపీలో వచ్చేసి చికెన్ జాయింట్స్ అండ్ అలానే లాలీపాప్స్ మామ. ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేయండి. సో ఇంకా వెంటనే తెచ్చుకున్న చికెన్ మొత్తం నీట్గా ఇంటికి వెళ్ళి కడిగేసుకున్నాం మామ. మీరు కూడా మొత్తం క్లీన్ చేసుకోండి నీట్గా. సో కొంచెం కారం గాయస్, 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాం మేమైతే. మీరు కొంచెం తెచ్చుకున్న చికెన్ బట్టి మీరు కూడా కారం అయితే వేసుకోండి. ప్రతి మసాలా కూడా మీరు తెచ్చుకున్న చికెన్ బట్టి బేస్ అయి ఉంటుంది. సో కొంచెం చికెన్ మసాలా అండ్ అలానే కొంచెం కార్న్ పౌడర్ ఈ మొత్తం వేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు కలర్ కావాలనుకుంటే కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఆప్షన్ జస్ట్. అండ్ మొత్తం అంతా కూడా మసాలా నీట్గా పట్టేటట్టు ప్రతి ముక్కకి నీట్గా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని అండ్ ఫుల్ కలిపేసుకోవాలి గైస్. చూసారు కదా అలా కలిపాను. ఈ విధంగా మొత్తం ప్రతి ముక్కకి మసాలా ప్రాపర్గా పట్టేటట్టు కలుపుకొని కాసేపు పక్కనైతే పెట్టుకుందాం గైస్. ఈలోపు ఇది మ్యాగ్నేట్ అవుతుంది, ప్రతి ముక్కకి మసాలా కూడా బాగా పడుతుంది. సో వెంటనే ఇంకా మనం గ్యాస్ స్టవ్ దగ్గరకు వచ్చి ఒక కళాయి అయితే పెట్టుకోండి. ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మొత్తం మన దగ్గర ఉన్న పీసెస్ అన్నీ కూడా ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకో కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి గైస్. సో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలానే టమాటా ఉంటుంది కదా, ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం అండ్ అలానే ఉప్పు కూడా వేసుకొని మనం ఏదైతే ముందు ఫ్రై చేసుకున్న ఆ పీసెస్ అన్ని ఇందులో వేసుకోవాలి గైస్. ఒక 5 to 10 minutes ఇందులో నేను జస్ట్ గ్రేవీ టైప్ పెట్టుకున్నాను అనుకోండి దగ్గరికి. చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరి నెక్స్ట్ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.